దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము నుండి 15వ వచనం వరకు చదువుతా ఉన్నాను. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగి ఉన్నవి నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయనని నేను చెప్పి తిని. దేవుడు ఈ మాటలను మనందరి హృదయాలలోనూ ఫలింపచేయునుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినమున నీ వాక్యమును వినటానికి మేము సిద్ధపడుతూ ఉండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములను మీ దృష్టికి అంగీకారంగా చేసుకునుమని, ఇదిగో ప్రభా, ఈ ఆన్లైన్ సర్వీస్లో పాలు పంపులు పొందుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ ఆత్మతో మీరు తాకమని, ఈ ఆత్మతో నింపి నడిపించమని, నీ వాక్యము చేత బలపరచమని యేసయ్య నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియచేస్తూ ఈ ఆన్లైన్ సర్వీస్లో దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం వాస్తవానికి యోహాను సువార్త 16వ అధ్యాయము. మీరు 7వ వచనము నుండి 15వ వచనం వరకు కూడా చదువుకున్నట్లయితే ఈరోజు మనము ధ్యానించబోయేటటువంటి అంశము మరింత అర్థవంతంగా మీకు అర్థం కాగలుగుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యములో నుంచి కొన్ని విషయాలను, కొన్ని వచనాలను నేను ఈ సమయంలో మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనాన్ని చూసినట్లయితే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. అదే రీతిగా యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనము 27వ వచనం కూడా చూస్తే, తండ్రి యొద్ద నుండి మీ వద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నారు గనుక మీరును సాక్ష్యమిస్తురు. ఆ రీతిగానే మరొక వచనాన్ని కూడా చదువుతాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ వచనాలన్నింటినీ కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చివరి దినాలలో చెప్పినటువంటి ఆ మాటలలో ఈ మాట పదే పదే శిష్యులకు చెప్పటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. సత్యస్వరూపియగు ఆత్మను మీ వద్దకు పంపిస్తాను, వేరొక ఆదరణకర్తను మీ కొరకు నేను పంపిస్తాను అనేటువంటి మాటలను ఆయన తెలియచేయటం అనేటువంటిది మనము చూస్తూ ఉంటాం. ఈ వచనములన్నిటిలోనూ కూడా త్రిత్వములో ఒకరైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని గురించి మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు వరకు మనం చదువుకున్నటువంటి ఈ వచనాలన్నీ కూడా త్రిత్వములో త్రియేక దేవునిగా మనం ఆరాధిస్తున్నటువంటి దేవునిలో ఒకరైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి విషయాలు ఇందులో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు మన యొద్దకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తానని వాగ్దానం చేశారు. విశ్వాసి యొక్క జీవితంలో ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవశ్యకత ఏమిటి? ఆయన మనలో ఉండి ఏమి చేస్తాడు? ఆయన చేసేటటువంటి పనులు ఏమై ఉంటాయి? ఈ విషయాలన్నిటినీ కూడా 3 భాగాలుగా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం కూడా ఇదే అంశాన్ని మనము ధ్యానము చేయబోతూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానాంశము ఏంటంటే పరిశుద్ధాత్ముని యొక్క ఆవశ్యకత.
పరిశుద్ధాత్మని యొక్క ఆవశ్యకత. సాధారణంగా ఈ మెయిన్ లైన్ చర్చెస్గా పిలువబడేటటువంటి సంఘాలలో అతి తక్కువగా బోధించబడేటటువంటి విషయాన్ని ధ్యానించటానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించినటువంటి విధానాన్ని బట్టి వచ్చేటటువంటి 2 వారాలలో కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించి, అనగా ప్రతి విశ్వాసికి కూడా తన జీవితంలో పరిశుద్ధాత్మని యొక్క అవసరత ఏమిటో గ్రహించేటటువంటి విధముగా దీనిని గురించి కూడా మనం తెలుసుకోవలసినటువంటి అవసరతను బట్టి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక మరణానికి ముందు శిష్యులతో మాట్లాడుతూ ఆయన అన్నటువంటి మాట, నేను వెళ్ళిన తరువాత అనేటువంటి మాటను 7వ వచనంలో మనం చూస్తున్నాం. నేను వెళ్ళిపోవటం మంచిది, మీకు ప్రయోజనం అనేటువంటి మాటతో మొదలుపెట్టి, నేను వెళ్ళిపోతే మీ దగ్గరకు ఒక ఆదరణకర్త వస్తాడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి చాలా రకాలైనటువంటి పేర్లతో పిలవటం లేకపోతే గ్రంథస్థం చేయటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అనేక సందర్భాలలో కొన్ని చోట్ల ఆత్మని, పరిశుద్ధాత్మని, దేవుని యొక్క ఆత్మని, యేసు యొక్క ఆత్మని, సత్యస్వరూపి యొక్క ఆత్మని, నిత్యుడగు ఆత్మని, ఇలాగున రకరకాల నామములతో పిలవబడటం అనేటువంటిది జరిగినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. గ్రీకు భాషలో మనం చూసినట్లయితే పారాక్లేట్ అనేటువంటి మాటను ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి మాటకు ఉపయోగించడం జరిగింది. దాని అర్థం ఏంటంటే సహాయకుడు, లేకపోతే సలహాదారుడు ఆర్ మార్గదర్శి అనేటువంటి అర్థము దానిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి, మనలో ఉండి చేసేటటువంటి పనులలో కొన్నింటిని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి పనులను గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా స్పష్టంగా ఈ భాగంలో తెలియచేస్తున్నారు. వాటిలో ఒకటి ఏంటంటే 13వ వచనంలో చూసినట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే హీ విల్ గైడ్ యూ ఇంటూ ఆల్ ద ట్రూత్ అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. గైడ్ చేస్తాడు ఆయన అనేటువంటి మాట, గైడ్ అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. అనగా పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులు అందరి జీవితాలకు కూడా ఒక గైడ్ లాగా ఆయన మనలను నడిపించేటటువంటి దేవుడు అనేటువంటి సత్యాన్ని ఈ మాట మనకి తెలియచేస్తూ ఉన్నటువంటిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఏవైనా చారిత్రాత్మకమైనటువంటి నిర్మాణాలను, కట్టడాలను చూడటానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క నిర్మాణం యొక్క ప్రాముఖ్యతను గురించి, లేకపోతే ఆ యొక్క చారిత్రాత్మకమైనటువంటి కట్టడంలో దానిలో లోపల ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యత గురించి, ఆ గదుల యొక్క విశిష్టతను గురించి, లేకపోతే దానిలో ఉన్నటువంటి వస్తువులను గురించి మనకు అక్కడికి వెళ్ళేటంత వరకు తెలియదు. అయితే వాటి యొక్క విశిష్టతను తెలియచేయటానికి మనకు అక్కడ ఎవరు ఉంటారంటే గైడ్స్ ఉంటారు. ఈ గైడు అక్కడ ఉన్నటువంటి వాటి మీద ఒక విషయ పరిగ్రహం కలిగి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అక్కడ ఉన్నటువంటి వాస్తవాన్ని, లోతైనటువంటి జ్ఞానాన్ని తెలియచెప్పుతూ ఉంటాడు. దానిని బట్టి ఆ కట్టడాల మీద, లేకపోతే ఆ ప్రాంతాల మీద మనకు గౌరవం ఏర్పడుతుంది. రెండవదిగా వాటి మీద ప్రేమ అనేటువంటిది కూడా ఏర్పడుతూ ఉంటుంది. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలను సర్వసత్యములోనికి నడిపించటానికి ఒక గైడ్గా ఉంటాడు అనేటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాము. ఒక గైడ్ ఒక తెలియనటువంటి ఆ విషయాన్ని మనకు ఏ రీతిగానైతే అర్థమయ్యేలా చెబుతాడో ఆ రీతిగానే సత్యాన్ని సంపూర్ణముగా మనకు తెలియచేసేటటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసి సత్యమును సంపూర్ణముగా అర్థం చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే సత్యాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతే
క్రైస్తవ జీవితంలో మనం పరిపూర్ణముగా జీవించలేము. అలాగని సత్యాన్ని మనము సంపూర్ణముగా మనముగా గ్రహించలేము. కాబట్టి ఆ పనిని ఎవరు చేయగలుగుతారంటే పరిశుద్ధాత్మ దేవుడు చేయగలుగుతూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి సత్యం అంటే నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. యేసే సత్యము. కాబట్టి యేసును గురించి సంపూర్ణముగాను పరిపూర్ణముగాను మనకు అర్థమయ్యేటటువంటి రీతిలో మనకు తెలియచేసేటటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడై ఉంటూ ఉన్నాడు. ఆయనను పరిపూర్ణంగా మనకు బయలుపరిచేటటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు, సత్య స్వరూపి యొక్క ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఈరోజు అనేక మంది క్రీస్తును పరిపూర్ణముగా ఎరుగలేనటువంటి స్థితిలో, సంపూర్ణముగా అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో పరిపూర్ణముగా దేవునిని వెంబడించలేకపోతున్నారు. సంపూర్ణముగా ఆయన పోలికలో నివసింపలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే సత్యము సంపూర్ణముగా అర్థం కాక, అర్థం చేసుకోలేక. ఆ పనిని మన జ్ఞానముతో మనం చేయలేం, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. అప్పుడు మనము క్రీస్తుకు వలె క్రీస్తును పోలి జీవించగలుగుతూ ఉంటాం. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి మొదటి పనిగా మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఆ మాటలోనే మనము చూస్తున్నట్లయితే సర్వసత్యములోనికి నడిపించును అనేటువంటి ఆ మాటను గురించి ఆలోచన చేసినట్లయితే దానిలో మరొక విషయం కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన విశ్వాసుల యొక్క జీవితంలో మార్గదర్శిగా కూడా పనిచేస్తూ ఉంటాడు. మార్గదర్శి అనగా మన గమ్యాన్ని మనం చేరుకునేలా తెలియచేసేటటువంటి వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మనము ఉపయోగిస్తున్నటువంటి GPS సిస్టమ్ లాగా దేవుడు కూడా, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన గమ్యాన్ని చేరుకోవటం వల్ల మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఈరోజు మనకు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఈ GPS సిస్టమ్ ఏదైతే ఉందో, మనము ఎక్కడున్నాము, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఆ రెండు కూడా మనము దానిలో ఇచ్చినట్లయితే అది మనకు ఒక రూట్ మ్యాప్ మనకి అనుగ్రహిస్తూ ఉంటుంది. మనము ఏ రూట్లో వెళ్ళాలి, ఎలా ప్రయాణం చేయాలి, ఆ గమ్యం చేరుకోవటానికి ఎంత డిస్టెన్స్ మనము కలిగి ఉన్నాము, ఆ రీతిగానే మనము వెళ్ళేటటువంటి మార్గంలో ఉన్నటువంటి టర్నింగ్స్ని గురించి, ఆ మార్గంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటినీ గురించి కూడా GPS సిస్టమ్ ఏ రీతిగానైతే మనకు తెలియచేస్తుందో ఆ రీతిగానే పరిశుద్ధాత్మ దేవుడు కూడా విశ్వాసులముగా మన గమ్యం ఏంటో మనకు తెలియచేసి ఆ గమ్యాన్ని చేరుకోవటంలో మనకు సహాయం చేస్తాడు. ఆ గమ్యాన్ని చేరుకోవటంలో మనం ఎదుర్కొనేటటువంటి ప్రతి పరిస్థితిని కూడా ముందుగానే ఆయన మనకు తెలియచేస్తూ ఉంటాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలూకయకు వచ్చి అక్కడి నుండి వాడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క పరిచర్య కొరకు పౌలును బర్నబాను ప్రత్యేకించమన్నప్పుడు వారిద్దరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఒక మార్గదర్శిలాగా ఉండి వారు ఎక్కడికి వెళ్ళాలో, వారు ఎక్కడికి ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో వారిని గైడ్ చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ రీతిగానే మనము చూస్తూ ఉంటాము. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 21వ వచనంలో కూడా మనం చూసినట్లయితే చాలా చక్కని మాట అక్కడ మనం చూస్తూ ఉంటాం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. విశ్వాసులకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మార్గదర్శిలాగా ఉండి మనము వెళుతున్నటువంటి మార్గంలో మనం వెళ్ళవలసినటువంటి మార్గం ఏంటో మనకు బోధిస్తూ మన గమ్యాన్ని చేరుకోవటంలో మనకు సహాయం చేసేటటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడై ఉంటూ ఉన్నాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి రెండవ పని. ఇకపోతే మూడవదిగా మనము ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి మూడవ
పనిని గురించి ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనమునే మనము మరొకసారి చూసినట్లయితే అందులో 2వ భాగంలో, ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినినో వాటినే బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను అంటూ ఉన్నాడు. సో మూడవదిగా అందులో మనం చూస్తున్నాము, ఆయన జరగబోయే వాటిని కూడా తెలియచేస్తాడు. విశ్వాసుల యొక్క జీవితాలలో జరగబోయేటటువంటి విషయాలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పిల్లలకు తెలియచేయటం అనేటువంటిది మనము చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయము 27వ వచనాన్ని 28వ వచనాన్ని మనము చూసినట్లయితే, అక్కడ ఆ దినముల యందు ప్రవక్త యెరూషలేములో నుండి అంతియొకయునకు వచ్చి వారిలో అగబు అను ఒకడు నిలువబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తుల కాలములో జరిగినటువంటి ఒక సంఘటనను పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా ముద్రించినాడు. ఏంటంటే, అక్కడ ప్రవక్తలు యెరూషలేములో నుండి అంతియకు వచ్చినప్పుడు వారిలో ఉన్నటువంటి అగబు అనేటువంటి ఒక ప్రవక్త ఆత్మ ద్వారా సూచిస్తూ ఉన్నాడు, ఇదిగో భూలోకమందంతటి మీదకి కూడా గొప్ప కరువు రాబోతూ ఉన్నది. జరగబోయేటటువంటి దానిని ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పిల్లలకు తెలియచేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి పని. పాత నిబంధన గ్రంథంలో కూడా పరిశుద్ధాత్మ నింపుదలతో, ఆత్మ యొక్క నడిపింపుతో అనేక మంది ప్రవక్తలు ఆ రీతిగానే జరగబోయేటటువంటి వాటిని, జరిగించబోయేటటువంటి వాటిని ఇశ్రాయేలీ ప్రజలకు తెలియచేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఒక సంఘటనను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడునగు యహాజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఏలాగు ప్రకటించెను, యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. యెహోషాపాతు రాజుగా ఉన్నటువంటి దినాలలో యోధా రాజ్యము మీదికి దండెత్తి వచ్చినటువంటి మోయాబీలు, అమోనీయులు, మొయోనీయులు వీరందరూ కూడా దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతు ప్రజలందరూ కూడా ప్రార్థన చేయటం ప్రారంభించినారు. ఆ సమయంలో దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి యహాజియేలు ఇశ్రాయేలీ ప్రజలందరితో కూడా చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరెవరూ కూడా భయపడవని అవసరం లేదు, జడేన అవసరం లేదు, ఈ యుద్ధాన్ని దేవుడు జరిగించబోతూ ఉన్నాడు అని జరగబోయేటటువంటి దానిని ముందుగానే తెలియచేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నిజమే, మనము ఆత్మచేత నింపబడినప్పుడు, ఆత్మచేత అభిషేకించబడినప్పుడు, ఆత్మచేత నడిపింపబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పిల్లలకు సమస్తమును కూడా బయలుపరుస్తాడు, బయలుపరచగలడు. ఇది మూడవది. ఇకపోతే 4వదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఇక్కడ 4వదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పిల్లల జీవితంలో చేసేటటువంటి 4వ పని ఏంటంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకము చేయటము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అనేక మార్లు మనము మరిచిపోయి జీవిస్తూ ఉంటాం. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు పానదాయకుని గురించి తెలియచేస్తూ ఉంటాడు. తిరిగి మరలా నీ ఉద్యోగం నీకు వస్తుంది, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకోనని. అయితే 2 సంవత్సరాలు అయిపోతుంది, కానీ ఆ పానదాయకుడు యోసేపును మరిచిపోతాడు. అదే రీతిగా ఇశ్రాయేలు ప్రజలు కూడా
అనేక సందర్భాలలో దేవుడు చేసినటువంటి కార్యాలను మరిచిపోయి దేవునిపై తిరుగుబాటు చేయటం, దేవునిపై సనగటం అనేటువంటి విషయాలను మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తూ ఉంటాము. కాబట్టి ఈ రీతిగా అనేక మార్లు మనం మరిచిపోయి జీవిస్తూ ఉంటాం. అయితే మనలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క మాటలను మనకి తిరిగి జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. ఆ జ్ఞాపకము ద్వారా మనలో విశ్వాసము, నిరీక్షణ మనము బలపరుచుకోగలుగుతూ ఉంటాం. ఆ జ్ఞాపకం అనేటువంటిది మనలోని విశ్వాసాన్ని, నిరీక్షణను పెంపొందింప చేస్తూ ఉంటుంది. నిరాశావాదములో నుంచి, నిస్పృహలో నుంచి మనం బయటికి రావటానికి సహాయపడుతూ ఉంటుంది. అలాంటి మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. విలాప వాక్యములు గ్రంథము 3వ అధ్యాయము 21, 22 వచనాల్లో మనము చూసినట్లయితే అక్కడ అంటాడు, నేను దీనిని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుతున్నది. ఇక్కడ విలాప వాక్యములు గ్రంథకర్త తెలియచేస్తున్నటువంటి మాటలు, నా శ్రమ, నా దురావస్థ, నేను త్రాగినటువంటి మాచిపత్రి, ఇవన్నీ కూడా నేను ఆలోచన చేసుకున్నప్పుడు దేవుని యందు నాకు ఇక ఆశలు లేవనుకున్నాను. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుంటూ కృంగిపోయింది, కృషించిపోయినటువంటి స్థితిలో ఉన్నాను. అలాంటి సమయంలో దేవుని యొక్క ఆత్మ ఆ ప్రవక్తకి జ్ఞాపకం చేస్తూ ఉందంట దేవుని యొక్క మాటలను. ఏ మాటలవి? ఆయన కృపగలవాడు, ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అవును, దేవుడు కృపగలవాడు, దేవుని వాత్సల్యత ఎడతెగక మన ఎడల నిలుచున్నది కాబట్టి ఎన్ని పరిస్థితులు వస్తున్నప్పటికీ కూడా మనము నిర్మూలము కాకుండా దేవుడు క్షేమాన్నిచ్చి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని అక్కడ ప్రవక్త జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నిజమే, ఈ మధ్యకాలంలో మా కుటుంబం అంతా కూడా కరోనా బారిన పడినటువంటి సమయంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేసినటువంటి అనేకమైనటువంటి ఆ దేవుని యొక్క మాటలు నన్ను ఎంతగానో ధైర్యపరిచాయి, నన్ను ఎంతగానో బలపరిచాయి. నేను కృంగిపోకుండా, నేను భయపడకుండా, నేను ఆ కరోనాను జయించటానికి, లేకపోతే ఆ పరిస్థితుల మధ్యలో నుండి ముందుకు వెళ్ళటానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ఆ సమయంలో దేవుడు ఎన్నో వాక్యాలను నాకు జ్ఞాపకం చేస్తూ రావటం అనేటువంటిది నా అనుభవంలో నేను కూడా చూచినాను. ఆ సమయంలో డైలీ ప్రామిస్గా చేసేటటువంటి చిన్న చిన్న ఆ షార్ట్ మెసేజెస్, ఆ 2 minutes లోపు ఉన్నటువంటి ఆ మెసేజెస్ని నేను సిద్ధం చేస్తున్నటువంటి సమయంలో వాటిలో నుంచి నన్ను దేవుడు బలపరిచినాడు. అందులో కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తూ ఉంటాం, గాఢాంధకారపు లోయలో నేను సంచరింపవలసి వచ్చినను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరించును అనేటువంటి ఆ మాటతో దేవుడు నన్ను బలముగా ఆయన బలపరిచినాడు. అవును, అది గాఢాంధకారపు లోయ అనుభవమే నిజంగా నా జీవితంలోని. కానీ నేను భయపడకుండా ఆయన దండము, ఆయన దుడ్డుకర్ర నన్ను ఆదరించాయి, నన్ను బలపరిచాయి. ఆ రీతిగానే 91వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నీ వద్దకు రాదు, నీ వద్దకు రాదు. ఇలాంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో నాకు జ్ఞాపకం చేయటను బట్టి నీకు ఏం కావాలో తెలుసు. అపాయముల మధ్యలో ఆయన నీకు కాపుదలను ఇస్తాడు. నెమ్మదిగా ఉండు, నిబ్బరం కలిగి ఉండు, నీవు ఆ నెమ్మది కలిగి ఉండు, ఊరకే నిలిచి ఉండు. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడి మీ పక్షముగా చేయబోతున్నాడు. ఇలాంటి మాటలన్నిటినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసి నన్ను ధైర్యపరిచాడు, నన్ను బలపరిచినాడు. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఇంకా నువ్వు ఆయన మీద అనుకోవటానికి సహాయము చేసినాడు. ఇలాంటి అనుభవం మనలో చాలామందికి ఉంటుంది. కాబట్టి ఆ పనిని మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మ పూర్ణులముగా ఉండటం, ఆత్మతో నింపబడటం ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకనంటే
అపాయములతోనూ అలజడులతోనూ నిండుకున్నటువంటి ఈ లోకంలో, ప్రమాదాలు పొంచి ఉన్నటువంటి ఈ లోకంలో మనము ఎప్పటికప్పుడు ఫ్రెష్ అవుతూ ఉండాలి, ఎప్పటికప్పుడు దేవునిలో బలపడుతూ ఉండాలి. వాటన్నిటిని జయించగలగటానికి కావలసినటువంటి శక్తిని, బలము మనకు కావాలి. అది వాక్యము ద్వారా మనకు దొరుకుతుంది. ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడే జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి 4వ పని. ఇక 5వదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అని ఆలోచన చేసినట్లయితే, యోహాను సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చూసినట్లయితే, తండ్రికి కలిగి ఉన్నవన్నీ కూడా నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేయనని నేను చెబుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి పని ఏంటంటే, క్రీస్తు చెప్పిన వాటినే తిరిగి మరలా మనకి బోధిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త బోధనేమి మనకు తీసుకుని రాడు, లేకపోతే క్రొత్త సిద్ధాంతాలనేమి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించడు. కానీ క్రీస్తు చెప్పిన వాటినే మనకు అర్థమయ్యేటటువంటి రీతిలో వాటిని బోధిస్తూ ఉంటాడు. ఎందుకంటే యేసుక్రీస్తు దినాలలో యేసు ప్రభులు వారు బోధించినటువంటి బోధలనే ఆ దినాన అనేకులు అర్థం చేసుకోలేకపోయారు. అనేకులు ఆ బోధను విని పొరపాటు పడినట్లుగా మనము చూస్తూ ఉంటాం. యోహాను సువార్తలోనే 6వ అధ్యాయము 60వ వచనంలో మనము చూసినట్లయితే అక్కడ మనం చూస్తూ ఉంటాం, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైనటువంటి మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. 66వ వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనని వెంబడింపలేదు. కాబట్టి యేసు చెప్పినటువంటి బాధలను అర్థం చేసుకోవటంలో వీరు పొరపాటు పడి ఆయనని వెంబడించటంలో వెనుకడుగు వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు కూడా క్రీస్తు చెప్పినటువంటి మాటలను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేనటువంటి వారు లేకపోలేదు, వక్రీకరించేటటువంటి వారు లేకపోలేదు. దేని కొరకు, ఏ ఉద్దేశముతో ఆయన మాట్లాడాడో మనకు అర్థమయ్యే రీతిగా వివరించేటటువంటి వాడే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి క్రీస్తు చెప్పిన వాటిని మనకు బోధించేటటువంటి ఆ పనిని పరిశుద్ధాత్మ దేవుడు చేస్తూ ఉంటాడు. నూతన నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారి తర్వాత జరిగినటువంటి పరిచర్య అంతటినీ కూడా ఆత్మచేతనే జరిగించినారు. అపోస్తలులు కావచ్చు, పౌలు కావచ్చు, ఇంకా అనేక మంది నూతన నిబంధనలో కనిపించేటటువంటి వ్యక్తులందరూ, లేకపోతే ఆ నూతన నిబంధనలో పత్రికలు రాసినటువంటి వారు, సువార్తలు రాసినటువంటి వారు, వీరందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తి చేతనే నింపబడి వారు పరిచర్య చేశారు, వారు పత్రికలు రాశారు, సువార్తలను కూడా రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే వారెవరూ కూడా నేమో ఆ పరిశుద్ధాత్ముని యొక్క దేవుని గురించి వారు తెలియచేయలేదు. కానీ వారందరూ కూడా క్రీస్తు యొక్క జీవితాన్ని తెలియచేసి ఉన్నారు, సిలువ యొక్క ప్రాముఖ్యతను తెలియచేసి ఉన్నారు, రక్షణ యొక్క అవసరతను తెలియచేసి ఉన్నారు. పాప క్షమాపణ క్రీస్తు ద్వారా ఏ రీతిగా కలుగుతాదో పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా బయలుపరిచినాడు. అందుకనే అక్కడ స్పష్టంగా చెబుతున్నాడు, నా వాటినే పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియచేస్తాడు. క్రొత్త బోధ ఏమీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరకు తీసుకుని రాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి 5వ పని. ఇక 6వదిగా మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి 6వ పని ఏంటంటే, ఆయన మనలను ఒప్పింపచేస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పుకొనజేయును అనేటువంటి మాటను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒప్పింపచేయను అనేటువంటి మాట గ్రీకులో వాడినటువంటి మాట ఏంటంటే ఎలెంకో అనేటువంటి మాటను అక్కడ వాడటం మనం చూస్తాం. దాని అర్థం ఏంటంటే బహిర్గతం చేయటం, లేకపోతే అంగీకరింప చేయటం అనేటువంటి పనిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తూ ఉంటాడు. 3 విషయాలను అక్కడ మనం చూస్తున్నాం. ఒకటి, పాపాన్ని గురించి లోకాన్ని ఒప్పింపచేస్తాడు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి పని ఏంటంటే, పాపం యొక్క
పాపం యొక్క పర్యావసానాలు ఏంటో తెలియచేస్తూ ఉంటాడు. పాపం ఎంత భయంకరమైనటువంటిదో, పాపం ఎంత తీవ్రతరమైనటువంటిదో, దానివల్ల వచ్చేటటువంటి ప్రతిఫలములు ఏ రీతిగా ఉంటాయో బహిర్గతం చేస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు కానీ పాపికి పాప క్షమాపణ యొక్క అవసరత కూడా గుర్తించేలా చేయగలిగినటువంటిది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం లేకుండా ఎవరము కూడా పాపం యొక్క తీవ్రతను గుర్తించలేము, ఎవరము కూడా పాపం యొక్క భారాన్ని గుర్తించలేము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు వాటిని గుర్తించేలా చేస్తూ ఉంటాడు. అయితే నిర్ణయం మాత్రము మనమే తీసుకోవలసి ఉంటుంది. నిర్ణయం మాత్రము మనమే తీసుకోవలసి ఉంటుంది. విషయాన్ని మాత్రం పరిపూర్ణంగా విడమరి చెబుతాడు. ఇదిగో ఇది పరిస్థితి, నీవు ఇదే పాపంలో జీవిస్తే నీ జీవితం ఇలాగ ఉంటుంది, నీ స్థితి ఈ రీతిగా ఉంటుందని వివరణాత్మకంగాను విడమరిచి మనకు బహిర్గతం చేసేటటువంటిది పరిశుద్ధాత్మ దేవుడే. అయితే నిర్ణయం తీసుకోవలసింది మాత్రము మనమే. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 37-38 వచనాలలో మాటలు మనం చూస్తూ ఉంటాం. అక్కడ వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడే క్రీస్తు యొక్క సువార్తను, పునరుత్థాన వార్తను ప్రకటించగా అది విన్నటువంటి వారందరూ కూడా వారి యొక్క పాప పంకిల జీవితాలను గుర్తించటం అనేటువంటిది జరిగింది. గుర్తించినటువంటి వారు ఒక నిర్ణయం తీసుకోవటానికి ప్రేరేపించబడ్డారు. అప్పుడు వారు అడిగినటువంటి మాట, అయ్యా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? మా బ్రతికేంటో మాకు అర్థమైపోయింది, మా పాపంలోనే మేము జీవిస్తే మేమేమైపోతామో మాకు తెలిసిపోయింది, కాబట్టి ఇప్పుడు మేమేం చేయాలి అని వారు అడిగి ఒక మంచి నిర్ణయం తీసుకుని మారు మనస్సు పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్యం వింటూ ఉండగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన జీవితాల్లో ఉన్నటువంటి లోపాలను మనకు బయలుపరుస్తూ ఉంటాడు. మనము జీవిస్తున్నటువంటి పాపాన్ని గురించి మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో అదే పరిస్థితుల్లో మనం మానుకోకుండా బయటకు రాకుండా ఉంటే ఏ పరిస్థితుల్లోనికి పోతామో దేవుడు తెలియచేస్తూ ఉంటాడు. మనము మన యొక్క మనస్సును రాయి చేసుకుంటే బండగా మనము చేసుకున్నట్లయితే దేవుడేమీ చేయలేడు. ఎందుకంటే నిర్ణయం తీసుకోవలసింది మాత్రము మనమే. ఆ స్వేచ్ఛను దేవుడు మనకు అనుగ్రహించినాడు. లేకపోతే ఆయన బలవంతంగా ఒప్పింపచేసినట్లయితే ఈ ప్రపంచంలో మారు మనసు పొందలేనటువంటి వారంటూ ఎవరు ఉండరు. ఈ ప్రపంచంలో దేవుని బిడ్డలుగా జీవించలేనటువంటి వారంటూ కూడా ఎవరు ఉండరు. కాబట్టి పాపాన్ని గురించి ఆయన ఒప్పింప చేస్తాడు. అందుకనే మనం చూస్తూ ఉంటాం, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మారు మనస్సును కలుగచేస్తుంది. అవును, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము పరిశుద్ధాత్మ ద్వారానే మనం పొందుకోగలుగుతూ ఉంటాం. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, ఇంకా ఇందులోనే మనం చూసినట్లయితే ఒకటి పాపమును గురించి ఒప్పింపచేస్తే, రెండవదిగా అక్కడ మనం చూస్తూ ఉన్నాము నీతిని గురించి ఆయన లోకమును ఒప్పింపచేస్తాడు. నీతిని గురించి ఆయన లోకాన్ని ఒప్పింపచేస్తాడు. కాబట్టి దేవుని యొక్క నీతిని గురించి మనకు తెలియచేస్తూ ఉంటాడు. దేవుడు పాపము చేసి ఆయన సిలువలో బలి కాలేదు. ఆయన అపవిత్రుడిగా ఉండి ఆయన బలి కాలేదు. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన కార్చినటువంటి రక్తము పరిశుద్ధమైనటువంటి రక్తమై ఉన్నది. కాబట్టి సువార్తలలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని పొరపాటుగా అర్థం చేసుకున్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. ఈయన బయలుజీవుల వలన దయ్యములను వెళ్ళగొడుతున్నాడు, ఈయన దేవదూషణ చేస్తూ ఉన్నాడు, దేవుని కుమారుడని చెప్పుకుంటూ ఉన్నాడు అనే రకరకాలైనటువంటి నిందలు, నేరాలు మోపి ఆయన ఒక నేరస్తునిగా సిలువ వేస్తున్నారు. కానీ దేవుని యొక్క నీతిని గురించి లోకాన్ని ఒప్పింపచేసేటి, అనగా బహిర్గతం చేసేటటువంటి పని పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. అంత మాత్రమే కాదు,
మన నీతి క్రియలు దేవుని దృష్టిలో ఏమైనటువంటివో, మన మంచి క్రియలు మన పాపములో ఉండి నలుగురికి చేసేటటువంటి మంచి దేవుని దృష్టిలో ఏమై ఉన్నదో కూడా మనకు బహిర్గతం చేసేటటువంటిది పరిశుద్ధాత్మ దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆ అపోస్తుల కార్యముల గ్రంథంలోనే మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ పేతురు అంటాడు, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాను. కాబట్టి అక్కడ లోకాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన జీవానికి అధిపతి. మీరు అలాంటి దేవుణ్ణి కాదనుకున్నారు, కానీ దేవుడు మృతులలో నుండి సజీవునిగా లేపినాడు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బహిర్గతం చేస్తూ ఉన్నాడు. ఇక 3వదిగా అందులోనే మనం చూస్తున్నాము, తీర్పును గురించి ఆయన లోకాన్ని ఒప్పింపచేయును అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువను జయించి ఉన్నాడు. మరణపు ముళ్ళును విరిచి మరణమును జయించి సజీవుడైనప్పుడు ఈ లోకపు అధికారికి తీర్పు తీర్చబడింది. అనగా సాతాను యొక్క సంకెళ్ళలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన విడుదల అనేటువంటిది అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఇంకను రక్షణను వాయిదా వేస్తూ, ఇంకను పాపముల నుంచి బయటకు రాకుండా జీవించేటటువంటి వారికి వారు ఎదుర్కోబోయేటటువంటి తీర్పుని గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను వింటూ ఉండగా మన జీవితాలలో పరిశుద్ధాత్మని యొక్క ఆవశ్యకతను మీరు గ్రహించగలిగిన మేలు. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము లేకుండా మనము క్రీస్తును పరిపూర్ణముగా అర్థం చేసుకోలేము. పరిశుద్ధాత్మ యొక్క దేవుని సహాయము లేకుండా ఆయన లేఖనాలను మనము సంపూర్ణంగా అర్థం చేసుకోలేము. పరిశుద్ధాత్మ దేవుని సహాయము లేకుండా మన పాపముల విషయంలో పరిపూర్ణముగా ప్రాయశ్చిత్తం అనేటువంటిది పొందలేము. ఆయన మార్గదర్శిగా ఉండి మనలను గమ్యానికి చేరుస్తూ ఉంటాడు. ఆయన మనకు ఒక గైడ్గా ఉండి మనకు అన్నిటినీ కూడా విశదపరిచేటటువంటి దేవుడు. ఆయన జ్ఞాపకం చేసేటటువంటి దేవుడు. జరగబోయేటటువంటి వాటిని తెలియచేసేటటువంటి పనిని ఆయన పిల్లలలో జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను మనం పొందుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. యేసయ్య అన్నాడు, నన్ను అడుగు వారికి కొలత లేకుండా నా ఆత్మను ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ఈరోజు మనం పొందుకున్నటువంటి ఈ రక్షణ జీవితంలో పరిపూర్ణంగా చివరి వరకు కొనసాగించాలంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కావాలి. ఆ నడిపింపు లేకుండా ఈ రక్షణ జీవితాన్ని మనం జీవించలేము. కాబట్టి మన జీవితాలు క్రీస్తు రక్షణతోనే ఆగిపోతే ఆ జీవితాలు ఎంతో కాలము విజయవంతంగా కొనసాగించలేం. ఒక విశ్వాసిగా ఈ విశ్వాస యాత్రలో విజయవంతంగా నీవు ముందుకు వెళ్ళాలంటే నీవు పొందుకోవలసినటువంటిది పరిశుద్ధాత్మను. అందుకని అపోస్తుల కార్యముల గ్రంథంలో వారు సువార్త ప్రకటించారు, మారు మనస్సును గురించి తెలియచేశారు, బాప్తిసాన్ని ఇచ్చి ఇక నీ పని అయిపోయింది అనలేదు. తర్వాత వారు చెప్పినటువంటి మాట పరిశుద్ధాత్మను పొందుకొనుడి. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని వింటూ ఉండగా మనము కూడా ఆత్మపూర్ణులముగా జీవించవలసినటువంటి ఆవశ్యకతను గుర్తెరుగుదాం. పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ అభిషేకాన్ని కోరుకుంటూ నిత్యము కూడా ముందుకు కొనసాగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన్ని కానీ గతించినటువంటి వారంలో కానీ పుట్టినరోజులు కానీ పెండ్లి రోజులు కానీ జరుపుకొనిచ్చినటువంటి వారందరికీ కూడా బెతెస్దా బాప్టిస్టు సంఘ పక్షముగా ప్రభునామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆ రీతిగానే
ఈ ఆన్లైన్ సర్వీసులో పాలు పంపులు పొందుతున్నటువంటి మీ అందరూ కూడా ఈ కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారని మేము నమ్ముచున్నాం. మీరు క్రమం తప్పకుండా సంఘ పరిచర్ను ప్రేమించి పంపిస్తున్నటువంటి కానుకలను బట్టి ప్రభువుని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక, మీ ప్రతి ఒక్క అక్రతను అవసరతను తీర్చునుగాక. ఆమేన్. ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదముతో మనము ఈ యొక్క ఆరాధనను ముగించుకుందాం. మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ దినమున పరిశుద్ధాత్మని యొక్క ఆవశ్యకత మా జీవితాలలో ఏమై ఉన్నదో మేము తెలుసుకోవటానికి ఇదిగో ప్రభా, నీవు పరిశుద్ధ ఆత్మస్వరూపిగా మాలో ఉంటూ మా మధ్య సంచరిస్తూ చేసేటటువంటి కొన్ని పనులను గురించి మేము తెలుసుకునే కృపా భాగ్యం ఇచ్చినారు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభువా, ఈ మాటలను ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా నీరు కట్టి ఫలింపచేయండి. ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మతో నింపి నడిపించండి. నీ అభిషేకమును అనుగ్రహించండి. నీ ఆత్మతో నింపబడి ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో జీవించే కృపా భాగ్యము అనుగ్రహించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని నిత్య అన్యోన్య సహవాసములో ఈ ఆన్లైన్ సర్వీసులో పాలు పంపులు పొందుతున్నటువంటి మనందరికీ, కుటుంబాలకును, ఆత్మీయ జీవితాలకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.